పోలమ్మ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్లే వృత్తాంతమే పోలి స్వర్గనోము కథ. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారంట. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి ఈర్ష్య పుట్టినది. తనకంటే భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరినది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానము చేసి దీపాలు వెలిగించుకొని వచ్చింది. ఈలోగా కోడలు పోలి ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రిని ఏదీ ఇంటిలో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి బయలుదేరింది అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలన్నీ సాగలేదు. పోలి పెరటలో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసిన పత్తిని తీసుకొని దానితో ఒత్తులను చేసినది. దానికి కవ్వానికి ఉన్న వెన్నెని రాసి దీపాన్ని వెలిగించినది. ఆ దీపము కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేటందుకు దాని మీద బుట్టని బోర్లించేసింది. ఇలా కార్తీక మాసమంతా దీపాలు వెలిగించినది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చినది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానము చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరినారు. వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలు పెట్టే తీరిక లేకుండా ఇంటిలో పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది అత్తగారు. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకున్నది. ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళేటందుకు విమానం దిగి వచ్చినది. అప్పటికే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపడ్డారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకొని పోలి కాలిని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయినది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారందరినీ కిందకి దింపేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాటి స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దుప్పలతో ఒత్తును వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజు 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానం చేస్తారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మరనాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. ఇది పోలి స్వర్గ వివరణ. ఓం నమః శివాయ.